రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని వైద్యులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో జరిగిన సంఘటనకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్న వైద్యులందరూ ఈరోజు రాత్రి వర్షం కూడా లెక్క చేయకుండా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యులపై దాడులకు నిరసనగా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 24 గంటలు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అత్యవసర సేవలు మినహాయించినట్లు తెలిపారు. కాలేజీలో జరిగిన అమానవీయ సంఘటన భారతదేశం మొత్తం డాక్టర్లందరినీ కూడా ఇన్సెక్యూరిటీకి గురిచేసింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా తక్షణమే న్యాయం చేయాలని ఇప్పటికే ఘటన జరిగి 1 వీక్ అబౌవ్ దాటిపోయింది. దీనిపైన ఇంకా రాజకీయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనిపైన తక్షణమే న్యాయం చేసి దోషులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఉరికియాలని మా అందరి డిమాండ్. వాళ్ళని ఉరికిసి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఇలాంటి సంఘటనల మీద ఒక చట్టబద్ధమైన బిల్ పాస్ చేసి తక్షణంగా న్యాయం జరిగేటట్టు ఏ విధమైన రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇలాంటి దోషులను ఎప్పుడైతే అదే 24 గంటలు 14 గంటలు ఏదైనా జరిగినప్పుడు జరుగుతుంది కదా, అంత తక్షణంగా చేయాలని మా అందరి డిమాండు. 36 గంటలు డ్యూటీ చేసి 1 గంట రెస్ట్ తీసుకునే సమయంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఏ విధంగా లేడీ డాక్టర్లు ఎలా డ్యూటీ చేస్తారు? ఇప్పుడు హాస్పిటల్ అంతా నర్సింగ్ స్టాఫ్ మేజర్గా లేడీ డాక్టర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఆ మాత్రం సెక్యూరిటీ ఇవ్వలేని గవర్నమెంట్ వైద్యం ఏం చేస్తుంది? ఇంకా న్యాయం ఎలా చేస్తుంది? ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ ఇంతకుముందు మనం చూసాము. సిబిఐల మీద కూడా తక్షణ న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. ఇంకా మంచి ఇన్వెస్టిగేట్ చేయాలని మేము కోరుతున్నాము. ఇంతకుముందు అయేషా మర్డర్ కేసులో కూడా 16 ఏళ్ళు పట్టింది సిబిఐ చేస్తే. సిబిఐ చేస్తే ఏదేసినా కానీ ఇమీడియట్గా న్యాయం చేయకపోతే దీని మీద ఇంకా మా యొక్క సమ్మెను కానీ ఉధృతం చేసి ఈరోజు మిషన్లో ప్రాణాలు ఎలా కాపాడాలి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఐఎంఏ గవర్నమెంట్ హాస్పిటల్స్ అందరూ కలిపి దేశవ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చారు. రేపు ఈ సందర్భంగా ఉదయం నుండి 24 గంటలు హాస్పిటల్స్ అన్ని బంద్ చేయడం జరుగుతుంది. అందులో అత్యవసర సేవలు